ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఫార్మసీలో జాబ్ ఎంత ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తే జాబ్ వస్తుంది, అసలు వస్తారా రాదా, అసలు ఫార్మసిస్ట్ యూకే కావాలంటే మనకి ఏముండాలి అనేది మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటి అంటే, ఫార్మసిస్ట్గా మనం కావాలి అంటే మనకి ఓస్పెప్ అనేది ఉండాలి. సో ఫార్మసీ డిస్పెన్సర్గా కావాలి అంటే మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ప్లస్ ఎవరెవరు చేయొచ్చు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఫార్మసీ డిస్పెన్సర్ ఎవరెవరు చేయొచ్చు అని నన్ను అడిగితే మెయిన్గా ఎవరైనా చేయొచ్చు. ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే మెయిన్గా మస్తు ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఓవర్సీస్ ఫార్మసీ వాళ్ళు ఉంటారు, వేరే కంట్రీస్లో ఫార్మసీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, ఓస్పప్ చేయని వాళ్ళు చేయకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫార్మసీ డిస్పెన్సర్గా జాయిన్ కావచ్చు. వాళ్ళకి ఎలా అంటే మస్తు ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళని పక్కా తీసుకుంటారు. నెక్స్ట్ ఫార్మసీ కాకుండా వేరే డిగ్రీ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, వాళ్ళని కూడా తీసుకుంటారు. సో వాళ్ళని ఎలా అంటే ఎవరినైనా ట్రైనీ డిస్పెన్సర్గా తీసుకున్న వాళ్ళే మళ్ళీ లెవెల్ 2 కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళే కాకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో ఏంటి అంటే వేరే వాళ్ళకి ఈ జాబ్స్ పైన కొంచెం స్కోప్ ఉంటుంది, ఎందుకంటే హెల్త్ కేర్ జాబ్ కాబట్టి, హెల్త్ కేర్ రిలేటెడ్ కాబట్టి సో వాళ్ళకి స్పాన్సర్షిప్ అని ఏమన్నా వస్తే రావచ్చు, ఈజీగా వస్తుంది అన్నట్టు కొంచెం. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఫార్మసీలో. ఫస్ట్ నాకు ఇలా ఇంటర్వ్యూ జరిగిందంటే, ఫస్ట్ వెళ్ళగానే మేనేజర్ ఉంటుంది ఫార్మసిస్ట్, ఆమెతో మాట్లాడా. సో ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె డైరెక్ట్ లోపలికి తీసుకొని నన్ను వర్క్ చేయంటుంది. నాకేమో రాదు, నేను ఇండియాలో ఎప్పుడు వర్క్ చేయలే. సో ఇండియాలో ఎవరితో వాళ్ళు చేస్తారు కాబట్టి మా ఆయన అప్పుడు నన్ను వర్క్ చేయనియలేదు, సో అప్పుడు చేయలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది. సో వెళ్తే నాకేం రాదు, ఆమెనేమో వర్క్ చేయమంటుంది. సో ఆమె చేయమనడంలో కూడా తప్పేం లేదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ 1 year ఉందని చెప్పా. సో అప్పుడు చేయమంది. నాకైతే చాలా భయమైంది, చాలా అంటే చాలా. ఇక అప్పుడు చూసా ఫస్ట్ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసా. సేమ్ ఏం లేదు, ఆల్ఫాబెటికల్ వైజ్ ఏ ఆల్ఫాబెట్ పైన ఉన్న డ్రగ్స్ అన్నీ ఒక సైడ్, నెక్స్ట్ బి లెటర్ పైన ఉన్న డ్రగ్స్ అన్నీ ఒకటే దగ్గర, అట్లా అన్నీ ఉంటాయి కాబట్టి సో మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ప్రిస్క్రిప్షన్ ఉంటుంది మనకి, ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్, మన ఇండియాలో డాక్టర్ రాసినట్టు అర్థం కాకుండా ఉండదు. సో ఇండియాలో డాక్టర్స్ని నేను ఏం అంటలేను, కాకపోతే ఇక్కడ చాలా క్లియర్గా రాసి ఉంటుంది పేపర్ పైన. మంచిగా సిస్టమ్ నుండి డౌన్లోడ్ చేస్తాం కాబట్టి మస్తు క్లియర్ ఉంటుంది. సో అవి చూస్తూ మనం అనేది ఏంటిది, ఆ డ్రగ్స్ అనేది ఒక దగ్గర పెట్టుకొని దానికి లేబుల్ వేయాలి. ఇండియాలో నాకు తెలిసి లేబుల్ సిస్టమ్ అనేది ఉండదు, ప్రతి మెడిసిన్ మీద ఇండియాలో అయితే మనం లేబుల్ వేయం. సో ఇక్కడ మనం ఏంటిదంటే డ్రగ్ తీసిన తర్వాత దానికి లేబుల్ వేసి మన సైన్ అనేది చేయాల్సి ఉంటుంది ఎవ్రీ డ్రగ్ పైన. సో అలా ఉంటుంది. సో నేను అబ్జర్వ్ చేసేసే వర్క్ మ్యాక్సిమం ఈజీయే కదా. సో వర్క్ మంచిగా చూస్తూ అన్నీ చేసుకుంటూ వచ్చా, ఆల్మోస్ట్ చేసా. వెళ్ళేటప్పుడు మాత్రం ఆమె పిలిచి ఓకే నేను తీసుకుంటా, కాకపోతే నువ్వు ఇంకా స్పీడ్గా చేయాలి, మిస్టేక్స్ అయితే ఏం చేయొద్దు, స్పీడ్గా చేస్తే ఓకే అని చెప్పింది. సో నాకు ఆల్రెడీ వర్క్ వచ్చిందని అబద్ధం చెప్పాగా, వీళ్ళ దగ్గరే వర్క్ చేయాల్సి వస్తే నాకేం తెలియదని వాళ్ళకి తెలిసింది అనుకో, జాబ్లోకి వెళ్ళి ఎట్లా తీసేస్తారని చెప్పేసి నేనేం చేసిన, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే నేను చాలా హార్డ్ వర్కింగ్, నేను మిస్టేక్ చేయను, తొందరగా నేర్చుకుంటా అని ఆమెకు చెప్పా అన్నట్టు. చెప్పిన తర్వాత ఆమె అప్పుడు కన్విన్స్ అయింది, ఈమె నిజం చెప్పింది కదా. సో అని కన్విన్స్ అయ్యి, అందరు నిజం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో నా సిచ్యువేషన్కి నేను ఆమెను చూస్తే ఓకే ఆమెకి అర్థం చేసుకుంటుంది అనిపించి నిజం చెప్పేసా. సో అయినా అప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసి జాబ్ అయితే వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత 1-2 months మొత్తం వర్క్ అనేది మనకు వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఉంటుంది చాలా. కాకపోతే చాలా కేర్ఫుల్ ఉండాలి, మనం మిగతా వర్క్ చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టు చేయకుండా అన్నీ మన కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే పెట్టాలి. ఎందుకంటే మనం చేసి చిన్న మిస్టేక్ ఒకరి లైఫ్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మనం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నా ఇంటర్వ్యూ అలా జరిగింది కాబట్టి నాకు తెలిసి యూకేలో ఎక్కడైనా కూడా ఫస్ట్ వాళ్ళు వర్కే చేయించుకుంటారు. ఇంటర్వ్యూ అంటే పెద్ద కూర్చోబెట్టుకొని బట్టి పట్టుకొని చదివి వచ్చి వాళ్ళు అడిగింది బట్టి పట్టింది అక్కడ చెప్పడం కాదు.
సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్‌గా నువ్వేం వర్క్ చేస్తున్నావు, నువ్వు హార్డ్ వర్కింగా కాదా, అసలు నువ్వు నిల్చుంటున్నావా, కూర్చుంటున్నావా, నువ్వు కరెక్ట్ చేయగలుగుతావా లేదా, నీకు అసలు పేషెన్స్ లెవెల్స్ అనేటివి ఉన్నాయా లేవా, ఇవి మెయిన్గా చూస్తారు. ప్లస్ మీ ఇంగ్లీష్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, వీటిపైన వాళ్ళు బాగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మనం కస్టమర్స్తో ఇంటరాక్ట్ కావాలి అంటే మనకి ఇంగ్లీష్ స్కిల్స్ అనేటివి చాలా ఉండాలి. సో ఇది మెయిన్గా అందరూ చూస్తారు. సో ఇలా అంటే జరిగింది, నాదైతే ఇలా జరిగింది. మ్యాక్సిమం ఇలానే జరుగుతాయి ఇంటర్వ్యూస్. కాకపోతే మనం మంచిగా కాన్ఫిడెంట్గా ఉండాలంతే, ఏం లేదు. ట్రైనీ డిస్పెన్సర్లో చాలామందిని తీసుకుంటారు. కాకపోతే కొంచెం మనం ఓపికతోనే అప్లై చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏదో ఒకటి వస్తుంది. చేస్తూ ఉంటే వాళ్ళకి, కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందని నా అడ్వైజ్ ఏంటంటే, లేకున్నా ఉందని పెట్టుకుంటే 1 year 2 years ఉంది, ఇండియాలో వర్క్ చేశాను. కాకపోతే ఇంటర్వ్యూ టైంలో లేదు, అక్కడ ఇక్కడ డ్రగ్స్ చేంజెస్, డోస్ చేంజెస్ ఉంటాయి కదా. సో మాది ఇండియన్ ఫార్మకోపియా, ఇది బీపీ బ్రిటిష్ ఫార్మకోపియా అని చెప్పేసి మేనేజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఛాన్స్ వచ్చి మొత్తం ఓకే అయిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ లేదని తెలిసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే నీ హార్డ్ వర్క్ నువ్వు ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ముందుగానే లేదని చెప్తే నేను తీసుకోరు ఫస్ట్. సో ఇవన్నీ మనం ముందుగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే మనం అనేది జాబ్ అయితే వస్తుంది. స్పాన్సర్షిప్ విషయానికి వస్తే చాలా కష్టం. 100లో 90% అయితే రాదు. ఈ ఫార్మసీ ద్వారా ఒక 10% అయితే పక్కా వస్తుంది. 10%లో మనం ఉండాలి అని అనుకుందాం అంతే. సో జాబ్స్ అయితే అప్లై చేస్తూ ఉండాలి. లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉండి తర్వాత మంచి లైఫ్ అనేది ఉంటుంది. సో ఫార్మసీ యూకేలో మాత్రం చాలా బాగుంటుంది లైఫ్. కాకపోతే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మనం వెంటనే జాబ్ వచ్చిన తర్వాత స్పాన్సర్షిప్ రావాలంటే అయితే రాదు. మనకి ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ లెవెల్ కోర్సెస్ ఉంటాయి కదా, ఫ్రీగా మనం మంచిగా చేసేసుకోవాలి వెంటనే. అవి ఉన్నప్పుడే టైం వేస్ట్ చేయకుండా కోర్సెస్ చేసుకొని పెట్టుకుంటే మనం ఏమైనా స్పాన్సర్షిప్ జాబ్స్కి వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇంకా 2 years టైం ఉంటుంది. పిఎస్డబ్ల్యూలో మనం స్టార్ట్ చేసుకున్నా కూడా 2 years టైం ఉంటుంది కాబట్టి 1 year మొత్తం నీకు ఎక్స్పీరియన్స్ కింద కోర్స్ కంప్లీట్ చేసిన నెక్స్ట్ ఇయర్ మొత్తం మీరు జాబ్స్ పైన ఫోకస్ చేయవచ్చు. లాస్ట్ మినిట్ దాకా టైం వేస్ట్ చేసి లాస్ట్ 6 monthsలో జాబ్ చేస్తా అంటే ఏం రాదు. సో ముందు నుండే అనేది మనకు ఉండాలి. సో థ్యాంక్ యూ. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక మంచి ఇంపార్టెంట్ వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా. మిగతా అన్ని ఫుడ్ వీడియోస్ అవి చేస్తా. సో మిగతా అయితే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్, జాబ్స్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ అన్నీ పెడతా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.